ఎవరికైతే నిన్ను త్రోసివేశారో వాళ్ళకి నిన్ను అవసరమయ్యేటట్టు చేస్తాడు. నువ్వు నేను ఆరాధించే మన పరమ తండ్రి. అందుకంటాడు, పెంట కుప్పల నుండి దీనులను పైకి లేవనెత్తటానికి, పనికిరాని మన బ్రతుకులను, ఎవరికి ఉపయోగపడని మన బ్రతుకులను, అసలు ఒక మాటలో చెప్పాలంటే మన కుటుంబానికి మనం పనికిరాని దౌర్భాగ్యులమే. మన కుటుంబానికి సంబంధించిన ధర్మాలను నెరవేర్చలేము తల్లులము, తండ్రులము, కుమార్తెలము, కుమారులము. అయినా అంటాడు, నా యొద్దకు వచ్చి చెవియొగ్గి నా మాట వింటావా? అసలు నీ కుటుంబానికి నువ్వు ధర్మాన్ని చేకూర్చే తల్లిగా లేవు, న్యాయము నీతిని జరిగించే తండ్రిగా లేవు, న్యాయాన్ని నీతిని పరంగా నడిచే ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా లేవు. అయినా చెవియొగ్గి నా మాట వింటే నీ గర్వాన్ని విడిచిపెడితే నిన్ను మిద్దె మీదకి ఎక్కిస్తా, నిన్ను తలగా ఉంచుతా.